నేను ఇందాక నుంచి ఖాళీలో పెట్టుకున్నా కదా, జనరల్ గా అలా కూర్చొని, కానీ ఇలా పెట్టుకోవడం అలవాటు అయిపోయింది. ఎందుకనంటే తేళ్ళు వెళ్తుంటాయి, నీకు తేళ్ళు వెళ్తా ఉంటాయి. నీకు ఇందాక నువ్వు కంగారు పడతావు చెప్పలేదు, కానీ తేలి వెళ్ళింది పెద్దది, ఇంత ఉంది అది. అంటే కొన్ని భయపడిన సిచ్యువేషన్లు చాలా ఉన్నాయి. సెకండ్ షెడ్యూల్ ఫస్ట్ డే ఫారెస్ట్ లో షూట్ చేయడానికి వెళ్ళాం. లోకల్ మేనేజర్ని అడిగా అనమాట, సార్ ఇక్కడ తేళ్ళు పాములు ఉంటాయా అండి అంటే, ఇది ఎక్కువ తిరిగే ఏరియా సార్, ఇక్కడ ఎందుకు ఉంటుంది సార్, మీరు మరీను డైరెక్టర్ గారు మీరు అసలు భయపడకుండా ముందు షూటింగ్ ఫినిష్ చేసుకోండి అనగానే సరే ఓకే అని చెప్పేసి అయిపోయింది. మధ్యాహ్నంకి వచ్చేటప్పటికి రోషన్ వెళ్ళి రెడీ అవుతున్నాడు. అదొక రన్నింగ్ సీక్వెన్స్. ఫారెస్ట్ లో పరిగెడతా మనోడు వెళ్ళి ప్రోటీన్ షేకులు తాగుతూ అమ్మా నేను అలసిపోతున్నాను అని చెప్పేసి మనోడు వెళ్ళి పక్కన అలా కూర్చుంటే మారుతి వచ్చి, మనం ఈ ఫారెస్ట్ లో పాసింగ్ షాట్లు లాంటివి ఉంటాయి కదా, కొన్ని ఇన్సర్ట్లు తీసుకుందాం, మనం చెట్లువి వీటివి ఇన్సర్ట్లు ఉంటాయి, అదే జర్లు వెళ్తుంటే మనోడు వెళ్ళి ఒకటి తీసుకొని వచ్చాడు అనమాట. ఏమండి ఇక్కడ తేలేమన్నా దొరుకుతుందండి అన్న. ఆయన మర్చిపోయాడు, పొద్దున్న కాన్వర్సేషన్ నేను మర్చిపోయా. సార్ ఒక నిమిషం ఆగండి అని చెప్పి తీసుకొచ్చాడు. పొద్దున్న అడిగితే ఇక్కడ ఎందుకు ఉంటాయండి, డైరెక్టర్ అడగండి ఇప్పుడు తీసుకొచ్చావు అని ఇలా తీసుకొచ్చి మళ్ళీ టీజర్ లో ఫస్ట్ షాట్ తేలు, ఒరిజినల్ తేలు తీసుకొచ్చేసేసి వాళ్ళు పెట్టంగానే ఒక్కొక్కళ్ళు ఎంత వైల్డ్ గా ఉన్నారు. అక్కడ వచ్చి స్టిల్ ఫోటోగ్రాఫర్, అన్న పాము కూడా ఉంది అంత కావాలంటే తెచ్చి పెట్టమంటా అన్న, ఇలా పోసుకోవడానికి వెళ్తే అక్కడ పావుందన్నా, అక్కడ రోడ్డు పక్కన అలా అంటే, అరే మీరు నాకు చెప్పకండ్రా, నాకు అసలే భయం పావులంటే, మీరేమో అర్థమే సావదు అని చెప్పి బిక్కుమంటూ చేసాం అసలు. అంటే దినదిన గండ నూరేళ్ళ ఆయుష్ అన్నట్టు ఈ సినిమా అంతా. రోజు అడవిలోకి వెళ్తాం, ఈ రోజు సాయంత్రం నవ్వుకుంటూ బయటకు వస్తే చాలు. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది.